చూద్దాం. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఓవర్ టు దినకర్. రైట్ యావని, ప్రస్తుతం నేను ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి బ్యాంక్ స్ట్రీట్ లో ఉన్నాను. ఇక్కడ దాదాపు ఒక 10 బ్యాంకులు కొలువు తీరినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఉదయం 7 గంటల నుంచే చాలా మంది బ్యాంకుకు సంబంధించినటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా క్యూలు కట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా 10 గంటలైంది. బ్యాంకు తెరవడానికి ఒక 5 నిమిషాల తర్వాత సమయం ఉంది. అయితే ఇప్పటికే చాలా మంది వినియోగదారులంతా కూడా క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1వ తారీఖు గడిచి కేవలం కొన్ని గంటలు కావడంతో అటు పెన్షనర్స్తో పాటు రెగ్యులర్గా శాలరీని డ్రా చేసుకోవాలనుకున్నటువంటి ఎంప్లాయీస్ కూడా క్యూలో నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెన్షనర్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, అనేక మంది మహిళలు ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా దీనిలో జీతాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి కూడా కొద్దిమంది ఉన్నారు. అలాగే నిత్యావసరంగా సంబంధించినటువంటి ఏదైతే డ్రా ఉందో డైలీ వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ బ్యాంకుల దగ్గర పరిస్థితి చూస్తే మాత్రం ఇంకా టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో దాదాపు 77,000 ఏటీఎంస్ ఉండగా కేవలం 90% మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక్కడ చాలా చోట్ల ఏటీఎంలో పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పనిచేస్తున్న 10% ఏటీఎంలలో కూడా చాలా అమౌంట్ మధ్యాహ్నం 12 గంటలకే అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. అనేక మంది పెన్షనర్స్ మన దగ్గరకు వచ్చారు. దాదాపు ఇక్కడ బ్యాంకుల దగ్గర పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడదాం. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? మీరు ఎంత డ్రా చేసుకుంటున్నారు? ఎంతసేపు పడుతుంది డబ్బులు? 10,000 అని చెప్పి సీఎం గారు చెప్పారు కదా, ఆర్థిక శాఖ నుంచి వచ్చింది. వచ్చింది ఇక్కడ వచ్చే వరకు 5,000 ఇచ్చారు. ఆ తర్వాత నేను 2 అవర్స్ అయింది. ఇవాళ వచ్చాను. ఇవాళ అంతా కాలాన్ని వస్తున్నాయి. ఐ కెనాట్ ఏబుల్ టు వాక్ అండ్ స్టాండ్ ఇన్ ద క్యూ లైన్. టుడే ఆల్సో గాట్ ఓన్లీ 5,000. మై పెన్షన్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకోలేకపోవడం వల్ల? మళ్ళీ రాలేకపోతున్నాను సార్ నేను. బికాజ్ ఐఎమ్ 80 years. ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ ప్రాపర్లీ వాక్ అనుకోస్తే. ఇంకోటి ఏమంటే 5,000 రూపాయలు సరిపోతలేవు. ఇంకా 5,000 రూపాయలు ఇవాళ ఇస్తున్నారు కానీ ఇంకా ఇవ్వలేదు. దాని గురించి ఎంత కష్టపడితే ఐ హావ్ గాట్ 35,000 పెన్షన్. 8 దినాలు తిరగాలి చెప్పండి. ఐఎమ్ 82 నౌ. చాలా కష్టమవుతుంది. కాబట్టి సీఎం గారు చెప్పిన ప్రకారంగా మాకు అమలు కాలేదు కాబట్టి కోరుతున్నది తొందరగా రేపు అన్ని ఇచ్చేయమని కోరుతున్నాను. పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది 10,000 డ్రా చేసుకోవచ్చు ఉద్యోగులు కానీ, ఆ తర్వాత ప్రభుత్వ అకౌంట్స్కి సంబంధించిన ఉన్న వాళ్ళు కూడా. అయితే అనేక మంది ఎవరైతే రెగ్యులర్ వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. క్యా ముష్కిల్ హై ఆప్కో లైన్ పే రఖనే? क्या मुश्किल है सर, 8 दिन से फिर रहे खाली पीले. वहाँ तक खरीब तक जा रहे, पैसे खत्म हो गए के भेज दे रहे. अब 10,000 बोल के बोले 5,000 देना. क्या करेंगे? दूध वाले को देंगे, राशन वाले को देंगे, घर का किराया भरेंगे, क्या करेंगे बोलो 5,000 में? సాధారణ జనం సంబంధించినటువంటి ఒపీనియన్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాంకుల లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్యాంకుల లోపల పనిచేయాల్సినటువంటి ఏటీఎంలు కూడా పనిచేయలేనటువంటి దుస్థితి మనకు ఉందని కూడా మనం చూడొచ్చు. అనేక మంది మహిళలు కూడా ఇక్కడ బ్యాంకుల్లో క్యూలో నిలబడేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంది సార్, మీకు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎంత డ్రా చేసుకున్నారు? 8 o'clock నుంచి వెయిటింగ్ అంటే స్టాండింగ్. సీనియర్ సిటిజన్కి సపరేట్ లైన్ లేదు. అది ఇన్కన్వీనియంట్. లాంగ్ స్టాండింగ్ పెయిన్స్ వస్తాయి. ఏం చేస్తాం? కొద్దిమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఏంటి పరిస్థితి అండి? 1.5 hour అయింది. 1.5 hour అయింది. 1.5 hour అయింది వచ్చి క్యాష్ గురించి నుంచున్నాను. బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఏదైతే కవర్ చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని కూడా జనాలకు వాటిని కూడా అడ్డుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అయితే ఇంకో విషయం అయితే బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్లలో కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. బ్యాంకు సిబ్బంది కూడా వాటిని సాధ్యమైనంత త్వరగా ఖాళీగా ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అనేక మంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎంత అమౌంట్ డ్రా చేసుకోవాలనుకుంటారు? ఏంటి మీకున్న ఇబ్బంది? డ్రా అంటే మన బ్యాంక్ ఎంత చెప్తే అంతే డ్రా చేస్తున్నారండి. 5,000 రూపాయలు డ్రా కానీ ప్రభుత్వ ఉద్యోగం, మీరు రెగ్యులర్ ఎంప్లాయీ? రెగ్యులర్ జనరల్. ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది కదా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు అంటే ఉన్నాయి సార్. ఎవరు చేసే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? చేసింది ప్రభుత్వం చక్కటి నియమాలతో పాటిస్తే అందరికీ బాగుంటుంది. అందరు ఎవరు లబ్ధివంతున్నారు, సామాన్యులు బాధపడుతున్నారు. సామాన్యుల గతి ఏంటి? రోజు పనులు వదిలేసుకొచ్చుకొని ఇక్కడ నిలబడి బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. వాళ్ళ తప్పేం లేదు. బ్యాంక్ వాళ్ళవి చేస్తుంది ప్రభుత్వం. సామాన్య మానవులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు మేము ఇండ్లు వాకింగ్లు వదులుకొని పిల్లల్ని వదులుకొని ఇక్కడికి వచ్చి 2 గంటలు గంటన్నర వెయిట్ చేసేది ఎవరిది తప్పు? బ్యాంక్ వాళ్ళది ఏం కాదు. అది ప్రభుత్వం తప్పు. ఉద్యోగులు కూడా కొద్దిమంది ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి వచ్చారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? 1 hour అవుతుంది. 10,000 ఇస్తా అన్నారు. అంటే మొన్నటి వరకు 10,000 ఇస్తున్నారు, ఇప్పుడు 5,000 ఇస్తున్నారు. అంటే 500 కొన్ని రిటర్న్ వెళ్ళిపోయాట కదా, దానికోసం ప్రాబ్లం అవుతుందని 5,000 ఇస్తున్నారు.
నిన్న వచ్చాను, ఒక 5,000 తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి వచ్చాను. రైట్. బ్యాంకుల దగ్గర ఉదయం 6 గంటల నుంచే తమ జీవిత ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పి అనేక మంది బ్యాంక్ కస్టమర్లు చెప్తున్నారు. కొంతమంది పెన్షనర్లు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి అనుకూలంగా ఎవరైనా ఉంటేనే వాళ్ళతో పాటు ఒక సబ్స్టిట్యూట్ ఉంటేనే లోపలికి పంపే పరిస్థితి ఉంది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి, ఎంత? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. పెన్షనర్ రైట్. డబ్బులు డ్రా చేసుకోవడానికి క్యూలో ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ చూడొచ్చు ఉదయం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా డ్రా చేసుకునే వాళ్ళు కూడా. సార్ మీరు చెప్పండి, మీరు ఎంత డ్రా చేసుకోవాలనుకుంటారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు డబ్బులు డ్రా చేసుకోవడానికి? 5,000 సరిపోతుంది. 5,000 డైలీ వచ్చి వస్తున్నారా లేకపోతే డైలీ రావట్లేదు, అయిపోయినప్పుడు వారానికి ఒకసారి వస్తుంది. 5,000 సరిపోతుంది, కాకపోతే క్యూలో నిలబడుతున్నాం అంతే. క్యూలో నిల్చున్నా కానీ అవసరమే బ్యాంక్ ఏదైతే ఇస్తుందో అమౌంట్. అయితే ప్రస్తుతం ఒక నేను హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేస్తాను. ఆర్బీఐ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోవడానికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ పెట్టడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంది. ప్రతి బ్యాంకుకు ఆర్బీఐ దగ్గర నుంచి కేవలం 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు మాత్రమే డబ్బులు, కొత్త డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నటువంటి సందర్భం ఉంది. అవి కూడా కేవలం 1-2.5 గంటల ప్రాంతంలోనే ఖాళీ అయిపోతుండడంతో ఏటీఎంల దగ్గర కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి. బ్యాంకులు కూడా షట్టర్ క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే 23వ రోజు కూడా ఇలాంటి దృశ్యాలు మనకు హైదరాబాద్ లో చాలా చోట్ల కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా క్యూలో ఉన్నటువంటి జనాలంతా కూడా చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండడానికో లేకపోతే బ్యాంకు సమయం వరకు ఉండడానికి కూడా కొద్దిగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. వాటర్తో పాటు ఫుడ్ కూడా ఏదైనా ఇబ్బంది అయితే దానికి అనుగుణంగా ఉండేందుకు కూడా ప్రిపేర్ అయ్యి వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కొద్దిమంది మహిళలు కూడా క్యూ లైన్లో నిలబడి పెన్షన్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే ఉదయం 6 గంటలకు వస్తే కానీ బ్యాంకు తెరిచిన 10 నిమిషాల్లో బయటకు వెళ్ళేటువంటి సందర్భాన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి లైన్లో చూడవచ్చు. సో ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు